కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. హరీష్ రావు దొరగారి మెప్పు పొందడానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొరలు అవమానించినప్పుడు కొప్పుల ఈశ్వర్కు సాటి దళితుడిగా అండగా నిలిచారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. దాచుకోవడం, దోచుకోవడం బీఆర్ఎస్ పార్టీకి పెంటెంట్ హక్కు అని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో జీవన్ రెడ్డికి వచ్చిన వడ్ల కమిషన్ ఎంతో చెప్పాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రోడ్డు భవనాల శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అడ్లూరి మాట్లాడుతూ, ఏడాది క్రితం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా తాను బాధ్యతలు తీసుకున్నానని మంత్రి అడ్లూరి అన్నారు. గత ప్రభుత్వంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పనిచేశారని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకుల పాఠశాల కార్యదర్శిగా పనిచేశారని, ఏడాది కాలంగా ఎందుకు ఆయా శాఖలపై మాట్లాడలేదని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు. సంక్షేమ శాఖలో 2000 కోట్ల అవినీతి జరిగిందని హరీష్ రావు ఆరోపిస్తే ఆ శాఖ మంత్రిగా జవాబు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని మంత్రి అడ్లూరి అన్నారు. సంక్షేమ శాఖకు సంబంధించి విద్యార్థులకు కావలసిన వస్తువుల కొనుగోలు 683 కోట్లతో టెండర్లు పిలిచామని, 500 కోట్లతో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్లు ఖరారు చేశామని మంత్రి అడ్లూరి తెలియజేశారు. అనుకోకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ మాజీ మంత్రి కోపులీశ్వరు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి వ్యక్తిగతంగా గవర్నర్ లక్ష్మణ్ కుమార్ అని పప్పులలో నూనెల వెల్ఫేర్ పిల్లలు చదువుకున్నటువంటి పప్పు దినుసుల మీద, నూనె ప్యాకెట్ల మీద, హాస్టల్స్లో చేసే సామాగ్రి మీద అవకతవకలు జరిగింది. వరిధాన్యం మీద అవకతవకలు జరిగినాయి. ఇసుక మీద అవకతవకలు జరిగినాయి. కొప్పులీశ్వరు ఏదైతే కమిషన్ల దాచుకునే ప్రభుత్వంలో పనిచేసే ఒక పాలనలో పనిచేసి సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసి, ఆయన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిండు. ఆయన పార్టీలో ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంక్షేమ కార్యదర్శిగా పనిచేసిండు. మరి సంవత్సర కాలం అయింది బాధ్యత తీసుకొని. ఈ సంవత్సర కాలంకి వెళ్ళి కార్యదర్శిగా ఉన్నటువంటి పనిచేసినటువంటి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నేనే రాజును, నేనే మంత్రిని, నేను కాన్ఫరెన్స్ చేసి వ్యక్తిగతంగా గవర్నర్ లక్ష్మణ్ కుమార్ అని, ఆయన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసాడు. ఆయన పార్టీలో ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంక్షేమ కార్యదర్శిగా పనిచేసాడు. మరి సంవత్సర కాలం అయింది బాధ్యత తీసుకొని. ఈ సంవత్సర కాలంకి వెళ్ళి కార్యదర్శిగా ఉన్నటువంటి పనిచేసినటువంటి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాజును, నేనే మంత్రిని, నేను 50,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తా, ఈ లక్ష్మణ్ కుమార్ నాకు ఒక పోటీయా అని మాట్లాడిన కొప్పులీశ్వరు ఈ సంవత్సర కాలంకి వెళ్ళి ఎందుకు మాట్లాడలేదు? సంక్షేమ శాఖ మంత్రిగా నేను పనిచేసాను కదా 1 year నుంచి. గతంలో సంక్షేమ శాఖ మంత్రిగా నువ్వు పనిచేసినావు, ఆర్ఎస్ ఏదైతుందో సెక్రటరీగా పనిచేసింది. మరి మీరిద్దరుగా చేతులు చూసుకున్నారు. ఏమైనా పూర్తి అవగాహన ఉండి మాట్లాడుతున్నా, అవగాహన లేక మాట్లాడుతున్నా? మేము మాట్లాడింది ఏంది? మీ నాయకుడే హరీష్ రావు గారు మాజీ మంత్రి, 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. అడ్లూరి లక్ష్మణ్కు అవగాహన లేదు, ఉన్న ప్రభాకర్కు అవగాహన లేదు, వాళ్ళ మంత్రిత్వ శాఖలో ఏం జరుగుతుందో తెలియదని చెప్పి హేళనగా చిరుమందహాసంగా మాట్లాడుతుంటే ఎవరైనా అవమానపరుస్తున్నాడు, పరుచుకుని మాట్లాడినాడు.
దానికి జవాబు చెప్పు తప్ప సూటిగా జవాబు చెప్పినాం కదా నువ్వు. దొంగ తిరగలే కదా. దమ్ము ధైర్యం ఉంటే ఇప్పటికైనా చెప్పు, వాస్తవాలు ఉంటే కాగితాలతో సహా ముందు పెట్టండి. ఈరోజు నేను ఒకటే కాగితం పెడితే ఎక్కువ నేను విషయం ఒకటే కాగితం కంపారిజన్ నోట్. దీంట్లో 1142 కోట్ల రూపాయల టెండర్. ఇదంతా వీళ్ళ కాపీ. 683 కోట్ల రూపాయలు టెండర్, స్మార్ట్ టెండర్ వాల్యుయేషన్తో టెండర్ పిలవడం జరిగింది. మిగతా 500 కోట్ల రూపాయలేమో ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రభుత్వ రేటు నిబంధనలకు అనుగుణంగా ఇవ్వడం జరిగింది. సంవత్సర కాలంకి వెళ్ళి నేను పనిచేస్తున్నా. మన సంవత్సర కాలంకి వెళ్ళి పనిచేస్తున్నటువంటి ఈ మాజీ మంత్రి ప్రొఫెసర్కు నువ్వు శాఖ మంత్రిగా పనిచేసినావు కదా, నీ కార్యదర్శిగా మీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పనిచేసాడు కదా, మరి ఎందుకు దొరగారిదే కదా అంత మెప్పు ఉండడానికి ఎందుకు తాపత్రయపడతాను? హరీష్ రావు దొరగారి దగ్గర ఆ దొరగారిని ఆయన మాటలంగా అంత ఉలిక్కిపడి ఎందుకు వ్యక్తిగతంగా దూషణ చేస్తాను? నన్ను అంత అవమానించినాక ఆ రోజు నిజంగా నీ జాగ్రత్త నేను రాజీనామా చేస్తున్నాను. అప్పుడే పార్టీకి రాజీనామా చేస్తూ 10కి రాజీనామా చేస్తాను. చెయ్యి పట్టుకొని ఆ రోజు నీకు మద్దతుగా నేను మాట్లాడినాను. దరిద్రుడిగా నీకు అవమానం జరిగితే తోడు దరిద్రుడిగా నేను మాట్లాడిన ఆ ప్రతిపక్ష పార్టీగా నీ నాయకత్వం మీద, నీ పార్టీ మీద మాట్లాడాను. 2018 ఎట్లా గెలిచినావు నీకు తెలియదా? యావత్ తెలంగాణ ప్రజానికం తెలియదా? మంత్రిగా పనిచేసినావు కదా. ఎలక్షన్కి సంబంధించిన పిటిషన్ కోర్టులో ఉన్నాయి కదా. ఈవీఎం మిషన్లకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ తాళాలు పోతాయా? నువ్వు బాధ్యత గల మంత్రిగా ప్రభుత్వంలో పనిచేస్తున్నావు. ఈవీఎం తాళాలు న్యాయమని అంటే సమాధానం చెప్పినావు. కోర్టుకు సంబంధించినటువంటి 2018 జరిగిన అంశం కోర్టులో ఉన్నప్పుడు మీరు 2019 ఎన్ని ఓట్లతో ఓడిపోయినా కొప్పిషన్ చెప్పు. 1365 ఓట్లతో ఓడిపోయినా. తర్వాత 2014 తర్వాత 2018, 2018 తర్వాత 2023 మధ్యలో బై ఎలక్షన్స్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి పోటీ చేస్తున్న ఎవరికి డిపాజిట్ రాలేదు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసి ఈ తెలంగాణ ఉద్యమం కోసం ఎక్కడెక్కడైతే రాజీనామా చేసి పోటీలో బరిలో ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ ఈటల రాజేందర్ పోటీ చేసిన వారికి డిపాజిట్ కలద్దయింది. ఎక్కడెక్కడైతే ఉద్యమం కోసం రాజీనామా చేసి తెలంగాణ మేము వస్తే తెలంగాణ వస్తుందని ఆ రోజు బై ఎలక్షన్స్ వస్తే బై ఎలక్షన్స్ అందరికీ కూడా డిపాజిట్ నాకు డిపాజిట్ వచ్చింది. 2009 1365 ఓట్లతో ఓడిపోయినా. 2014 16,000తో ఓడిపోయినా. ఇక 2018 జగం మొత్తం తెలుసు, యావత్ తెలంగాణ ప్రధానికాన్ని తెలుసు. బీఫామ్ ఇష్టపడి ఏమన్నాడు, నేను 50,000 ఓట్ల మెజార్టీతో గెలిచొద్దా అని చెప్పి మాట్లాడాడు. లక్ష్మణ్ కుమార్ ఎన్ని రోజులు పోటీలో ఉంటే అన్ని రోజులు నేనే గెలుస్తాను మాట్లాడాడు. నేను ఓడిపోయినప్పుడు 20,000 30,000 ఓడిపోయినా. 2014 తప్ప 2023 ఎట్లా గెలిచినా నువ్వు 2014 నుంచి నువ్వే రాజుగా నువ్వే మంత్రిగా ఉండి ఆ ప్రాంతానికి లాస్ట్ చివరికి రెవెన్యూ డివిజన్ తెచ్చుకోలేదు, ఒక బస్ డిపో తెచ్చుకోలేదు, ఒక డిగ్రీ కళాశాల తెచ్చుకోలేదు. మన ప్రాంతాల నీళ్లు మొత్తం హరీష్ రావు దొరగారి ప్రాంత నీళ్లకు, గజ్వల్ దొరగారి నీళ్లు, కేటీఆర్ దొరగారి నీళ్లు పోతే మన ప్రాంతం నీళ్ళ చుట్టూ పియ్యలేదు. ప్రజలు వ్యతిరేకం చేసి ఇక ఉంటే మన బతులు బాగుపడేదని చెప్పి ప్రజలు ఇక నాకు ఆశీర్వదించి గెలిపిస్తే అంత అవహేళన. ఏమైంది? ప్రజలు ఎందుకు ఓట్లేయలే? పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎంపీగా పడ్డావు కదా, ధర్మపురి నియోజకవర్గంలో ప్రజలు ఓట్లేయాలని ఎందుకు ఓట్లేదు? దానికి జవాబు పప్పులలో దోసుకున్నాం, నూనెలలో దోసుకున్నాం, మసాలాలలో దోసుకున్నాం, బియ్యంలో దోసుకున్నాం. ఈ దోసుకునే గుణం దాచుకునే గుణం ఇది.
అది మీ పెటెంట్, అది మీ జన్మ హక్కు. వారి దారి ఈశ్వర్ అనుకుంటున్నా కావచ్చు, కానీ నేను ఎక్కడ కూడా మంత్రి అంటే మంత్రి లెక్క అవకాశం ఆలోచన చేస్తే వచ్చిన ఈ ఆరోగ్య దేశంలో వచ్చిన ఒక్కనే వస్తా, ప్రజలంటూ ప్రజలు చచ్చిపోతా, అటాలం పట్టాల మీడియా ఈ మంత్రి కాకుండా ఈరోజు కూడా అదే విధంగా ఉంటున్నా. నువ్వు దళిత ముస్లిం ఉన్న ఒక దొరవను, దళిత ముస్లిం ఉన్న ఒక దొరవను, ఇంకా అహం దగ్గర నీకు ప్రజలు కర్ర వాత పెట్టినాక నీకు ఇంకా అహము అహాభావాలు, ఆ మాట్లాడే తీరు. జీవన్ రెడ్డి గారు మొన్న 2 నెలల క్రితం వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా, 3 పంటలు పంటలు కొనుగోలు చేసినాం కదా. మరి 3 పంటలలో మేము ఎంత దూసుకున్నామో మరి జీవన్ రెడ్డి గారు చెప్పాం, జీవన్ రెడ్డి గారికి ఎంత వాటా ఉంటుందో చెప్పాను. ఇప్పుడు వాటా కొనుగోలు ఒకట మేము 10 కిలోలు కటింగ్ చేసి దూసుకున్నామని చెప్పి నువ్వు ఆరోపణ చేస్తాను కదా. నీ బీఆర్ఎస్ పార్టీకి నేను పార్టీకి నాయకత్వం గతి లేదని చెప్పి నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకొచ్చి కండగొప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి గారిని చేసినాం కదా. జీవన్ రెడ్డి గారు 3 వడ్డ కొనుగోలు పంటలు వేస్తారు, కాంగ్రెస్ పార్టీ పక్కన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నాడు కదా, ఆయన వడ్డకెళ్ళాలి అక్కడ తిరిగింది కదా, ఆయన ప్రభుత్వంలో ఉండి మాట్లాడింది కదా. మరి 3 పంటలకు 4 పంటలు కావాలి, 4 పంటలు వడ్డ కొనుగోలు ప్రభుత్వం వచ్చి సుమారు 5వ పంట కొనుగోలు చేసి మన రైతుల రైస్ మిల్లర్ల దగ్గర ఎంత దోచుకున్నాం ఎంత దాచుకున్నామో చెప్పమని లెక్క చెప్పాను. చిన్నప్పుడు పర్సనల్ ఫంక్షన్ నేను ప్రభుత్వం అనుమతి తీసుకొని ఇవ్వాలి, నేను ఉంటే నన్ను వ్యక్తిగతంగా ఖబర్దార్ అని చెప్పి నా బాడీ లాంగ్వేజ్ లెక్క పెట్టుకుంటా, నన్ను అవేళగా మాట్లాడేందుకు మనసు కొంచెం కట్ట ఉడికి వచ్చి అది ముందు వచ్చి మాట్లాడాను. జిల్లా పరిషత్ చైర్పర్సన్గా 2011 చేసి ఇక్కడ నా మీడియా మిత్రులందరూ చూస్తున్నా, ఓడి నాకు గెలిచిన ఒకటే పార్టీని ఒకటే జెండా అని అనుకున్నా. ఒక్కసారి ఓడిపోతే పత్తని ఉంది, అడ్రస్ లేదు. నువ్వు మాట్లాడితే విషయం నేను ఒకవేళ ఈ నిమిషం కూడా చెప్తాను, నేను మొన్న ఇచ్చిన మాట కట్టుబడి ఉంటా. 2000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్న హరీష్ రావు మాటకు నేను కట్టుబడి ఉంటా. నిజాయితీగా ఉన్నాం, నిస్వార్థంగా ఉన్నాం. ఇది ప్రజాపాలన, నీ కేసీఆర్ పాలన కాదు, నీకు దోసుకునే పాలన కాదు, నీకు దాచుకునే పాలన కాదు. ఒక్క ఉదాహరణ చెప్తే చివరి ఒకటే మాట, ఈశ్వర్ చేరేది కదా, నీ పిఎల్ నీ దగ్గర ఏదో ముందు వాళ్ళ ఆస్తులంతా ఇలా నీ దగ్గర పనిచేస్తున్నటువంటి పిఎల్ ఆస్తులతో బయటికి దిగుతుంది. నీ దాకా కాదు, నీ దాకా వ్యక్తిగతంగా నేను మాట్లాడదలుచుకోండి. నీ దగ్గర పిఎల్ 7 మంది పిఎల్ ఉంది కదా, నీ పిఎల్ దగ్గర చేరకముందు వాళ్ళ ఆస్తులు ఎంత, నీ దగ్గర పిఎల్గా చేరడానికి వాళ్ళ ఆస్తులు సంపాదించడం చెప్పి అది ఉదాహరణ సరిపోతుంది మీడియా మిత్రులందరికీ, అంతకంటే